హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. సో మేమిద్దరం ఫ్రేమ్ లో ఉండి మాట్లాడడం నేనైతే చాలా మిస్ అయినా. నేను ఇంకా చాలా మిస్ అయినా అండ్ కంచన్ వ్లాగ్స్ కూడా చాలా మిస్ అయ్యాను. నేను చాలా వ్లాగ్స్ లో నేను లేను కూడా, తను ఒక్కటే చేసింది అనమాట. మీరందరూ కూడా మిస్ అయ్యారా? మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో యా, లైక్ మేమైతే థాయిలాండ్ ట్రిప్కి వచ్చాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ట్రిప్ కోసం. బికాస్ మై స్పెషల్ వన్స్ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని అయితే మేము వచ్చాము ఇక్కడ. సో నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ ట్రిప్ కోసం. మీరు కూడా అంత ఎక్సైటెడ్గా ఉన్నారా? సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇకపై మీకు కొన్ని వీడియోస్, థాయిలాండ్ వీడియోస్ వస్తాయి. సో యాజ్ ఎ ఫ్యామిలీగా నేను, పృథ్వీ అండ్ విహాన్ కూడా వచ్చాడు మాతోని. విహాన్ సమ్వేర్ ఆడుకుంటున్నాడు. అండ్ ఆల్సో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సో దట్ నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని. సో యా, లెట్స్ స్టార్ట్. నేను విహాన్ ఇద్దరం ఇండియా నుంచి వచ్చాము. పృథ్వీ ఏమో జపాన్ నుంచి వచ్చాడు. సో 1 month తర్వాత విహాన్ వాళ్ళ డాడీని చూడగానే తను చూడండి ఎలా రియాక్ట్ అయ్యాడో. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే విహాన్ ఎమోషనల్ అయిపోతాడనేసి. బికాస్ నా ఎంటైర్ ఇండియా ట్రిప్లో తను ఎప్పుడు అడగలేదు మమ్మీ పప్పా ఏడి అనేసి. అంటే నేను ఏమనుకున్నా అంటే తను అంత ఏజ్, అంటే అంత స్టేజ్కి రాలేదు గుర్తుపెట్టుకునే అంత. సో ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ లోకంలోనే ఎంజాయ్ చేస్తాడు అనేసి. బట్ ఈ ఫస్ట్ టైం అనమాట తనకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించింది నాకు. సో వాళ్ళ డాడీని చూడగానే తను ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఎస్కలేటర్ ఉందని చెప్పేసి కొంచెం అంటే నా చేయి పట్టుకొని గుంజుకెళ్తున్నాడు, కానీ ఎస్కలేటర్ లేకపోతే మాత్రం తను ఉరుక్కుంటూ వెళ్ళిపోయేవాడు ఒక్కడే. సో అలా ఫైనల్లీ అయితే వాళ్ళ డాడీని కలవంగానే తను ఏడుపు ఆపేశాడు. అండ్ తన కళ్ళల్లో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో. Papa? Huh? How much? Hadi. And Papa both are? Friends. Friends. High five. High five. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళిపోయాము. చెక్ ఇన్ అయిపోయి ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి మా ట్రిప్ స్టార్ట్ అనమాట. అంటే ప్లేసెస్ని విజిట్ చేయడము. సో లైక్ బ్రేక్ఫాస్ట్కి ఆల్మోస్ట్ 10 minutes టైం ఉంది అంటే మేము, అంటే 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేశారంటే 9:50కి అలా వెళ్ళే వాళ్ళం. ఎప్పుడు హడావడిగానే అయ్యేది మా బ్రేక్ఫాస్ట్. మోస్ట్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్లో మేము ఓన్లీ బ్రెడ్స్, ఫ్రూట్స్ అండ్ జ్యూస్ వీటి మీదే ఉండేదన్నమాట. పృథ్వీ కొంచెం థాయ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేశాడు, కానీ నేనైతే అస్సలకే చేయలేదు. బికాజ్ నాకు కొంచెం నాన్ వెజ్లో నుంచి కొంచెం స్మెల్ వచ్చినా కూడా నేను తీసుకోలేను అనమాట. సో అదొక చిన్న ఫోబియా కైండ్ ఆఫ్ ఉంది నాకు. అండ్ విహాన్ కొంచెం జాపనీస్ స్కూల్కి వెళ్తాడు కాబట్టి తనకు అలవాటే, కానీ తను ఎక్కువ శాతం ఫ్రూట్సే తినేవాడు. బికాస్ థాయిలాండ్లో ఫ్రూట్స్ చాలా డిలీషియస్గా ఉన్నాయి. నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక మా డే ట్రిప్ని అయితే మేము స్టార్ట్ చేసాము. మేమైతే చాయింగ్ రాయ్కి వెళ్తున్నాం. బికాజ్ అక్కడే వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్ అండ్ ఒక బిగ్ బుద్ధ టెంపుల్ ఉంది. అండ్ ఇంకొకటి ఫేమస్ లలిత కాఫే, లైక్ ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఫేమస్ అయింది. నెక్స్ట్ మేము ఇక్కడ షాంగ్ రాయ్కి వెళ్తుంటే దారిలోనే ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ ట్రెడిషన్ సంథింగ్. సో వాళ్ళు ఏదో రింగ్స్ లాగా కట్టేసి ఇట్లా లాంగ్ నెక్ అనేసి సమ్ ఉన్నారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సో మేము కూడా వచ్చాము ఇక్కడికి. సో చూపిస్తాను. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి లాంగ్ నెక్ విలేజ్. సో ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వాలంటే మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో అది తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడమే. Vihan, come here. Okay. నేను ఇవన్నీ వేసేసరికి విహాన్ దెబ్బకు భయపడ్డాడు. నా దగ్గర కూడా రాలే. చూడండి మీరే వీడియోలో, తను ఎక్కడో దూరం వెళ్ళి నిల్చున్నాడు. అదంతా తీసాకనే మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు తను.
లాంగ్ నెక్స్. వీళ్ళని చూడగానే నేనైతే షాక్ అయిపోయినా, వీళ్ళ లాంగ్ నెక్స్ ఏంటి, వీళ్ళ ట్రెడిషన్ ఏంటి అనేసి. వీళ్ళంట పుట్టిన కాడి నుంచి 5 years రాగానే వీళ్ళకి మెడలో వేయడం స్టార్ట్ చేస్తారంట. సో అప్పటి నుంచి ఇక వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయిపోయేంత వరకు అది మెడలో అలాగే ఉంటుంది. సో వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఆ రింగ్స్ని పెంచుకుంటూ వెళ్తారంట. ఇక్కడ మీరు చూడండి, ఆ చిన్న పాపకు కూడా వేశారు. సో మళ్ళీ ఆమె కొంచెం ఏజ్ పెద్దగా అవ్వగానే ఇంకొక రింగ్ యాడ్ చేస్తారంట. అలా అలా వాళ్ళు ఎన్నో రింగ్స్ వేసుకుంటూ పోతారంట. అండ్ పడుకునేటప్పుడు తీయరు, తినేటప్పుడు ఇక అది ఫిక్సీగా అనమాట. సో అమ్మో అది వేసుకొని ఎలా ఉంటారా అనుకున్నాను. నాకు జస్ట్ శాంపుల్కి చిన్నగా ఒక నెక్లెస్ లాగా ఆమె వేసిందనమాట. అది మస్తు బరువు ఉండే. నెక్స్ట్ మేము వైట్ టెంపుల్ చాంగ్ రాయ్కి వచ్చామన్నమాట. సో ఈ ప్లేస్ గురించి మేము ఎంత విన్నామంటే, సో మా కళ్ళతో మేము చూసి ఎక్స్పీరియన్స్ చేద్దామని మేము కూడా ఈ ప్లేస్కి వచ్చాము. అంటే జనరల్గా బ్యాంకాక్ అంటే అందరూ పటాయా, ఫుకెట్ అండ్ బ్యాంకాక్ చూసేసి వెళ్ళిపోతారు. కానీ మేము మాత్రము ఈ ప్లేస్ కూడా చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఈ మెయిన్గా వైట్ టెంపుల్ని చూసి వెళ్దాం అనేసి. సో యా, నిజంగా అసలు ఆ వీడియోస్లో కన్నా మీరు రియల్గా చూస్తే చాలా అందంగా ఉండే ఈ ప్లేస్ అసలు. అండ్ వీళ్ళ ఆర్కిటెక్చర్ డీటెయిలింగ్ చాలా బాగుంది. అండ్ వీళ్ళు ప్రతి ఒక్క లైక్ కార్నర్స్కి మిర్రర్తో పెట్టారనమాట. లైక్ ఫుల్ సన్నీ డే ఉన్నప్పుడు రిఫ్లెక్షన్తో ఇట్లా మెరిసిపోతుందంట. అండ్ ఆల్సో అంటే మేము వెళ్ళిన రోజు సెమీ క్లౌడీగా ఉండే అనమాట కొంచెము. అండ్ ఆ టెంపుల్లో ఎంటర్ అవ్వడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ స్లీవ్లెస్ వేసుకోవద్దు, నీ లెంత్ కన్నా షార్ట్ ఉండద్దు. ఒకవేళ లైక్ నాది యాక్చువల్గా కొంచెం నెట్టెడ్ ఉండే, సో కొంచెం సీత్రూ ఉందని చెప్పేసి వాళ్ళు స్కార్ఫ్ వేసుకోండి, అలా అయితేనే మేము ఎలో చేస్తామన్నారు. సో ఆ టెంపుల్లో ఉన్నంతసేపు అయితే మేము ఆ స్కార్ఫ్ రెంటెడ్కి తీసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు ఆ షాప్ ఎదురుగానే ఉండే. సో యా, ఆ టెంపుల్ అయితే మస్తు ఉండే అసలు. నిజం చెప్పాలంటే కెమెరా అంతగా క్యాప్చర్ చేయలేదు, రియల్ కళ్ళతో చూసే బ్యూటీ అది వేరనమాట. సో అందుకే లైక్ ఈ ప్లేస్ థాయిలాండ్కి వెళ్తే మస్ట్ విజిట్ ప్లేస్లో నేను పెడతాను. సో మస్తు అంటే మస్తు ఉంది. దీనికి నిజంగానే ఇచ్చిన హైప్ అది వర్త్ అనిపించింది. ఫైనల్లీ పృథ్వీ అండ్ విహాన్ చూడండి, ఎండకి మొత్తం తడిచిపోయారు. పృథ్వీ నెత్తి మీదనే ఉంది గంగ. సో ఆయన అయితే ఆ చెమటకి మొత్తం ఆయన షర్ట్ మీరు ఒకసారి చూసినట్టయితే అది మొత్తం స్వెట్ అనమాట. సో విహాన్ కూడా పాపం డిహైడ్రేట్ అయిపోయాడు అనమాట. సో తనకి కూడా ఒక కోకోనట్ తీసుకొని తాగించిన తర్వాత అప్పుడు తను కూల్ అయ్యాడు. సో పిల్లలతో బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని థింగ్స్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో నాకు ఫస్ట్ డే కాబట్టి నేను కూడా చిన్న చిన్న మిస్టేక్ చేశాను. బట్ సెకండ్ డేకి నేను చాలా ప్రిపేర్డ్గా ఉండే. ఫుడ్, వాటర్, జ్యూస్ ఎవ్రీథింగ్ నేను క్యారీ చేసేదాన్ని. ఎప్పుడు ఆకలి, వాటర్ అన్నా కూడా నేను టక్కున తీసి ఇచ్చేదాన్ని. సో బికాస్ పిల్లలు ఫస్ట్ కరెక్ట్ ఉంటేనే మన ట్రిప్ చాలా ఈజీగా అవుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఒకవేళ క్రాంకీ అయిపోతే అంతే, ఇక మనం ఆ ట్రిప్ ఆ రోజుకి అక్కడే మేము స్టాప్ చేసేవాళ్ళము. సో విహాన్ అయితే ఎప్పుడు అలా అంత లైక్ ఇదైపోలే. ఓన్లీ ఫస్ట్ డే కొంచెం తను ఎండకి తను డిహైడ్రేట్ అయిపోయాడు. సో ఆ ఎక్స్పీరియన్స్తోని నెక్స్ట్ డే నేను అన్నీ క్యారీ చేశాను. అండ్ ఎక్స్ట్రా క్లోతింగ్ కూడా నేను క్యారీ చేసేది, ఇఫ్ ఇన్ కేస్ వెట్ అయిపోతే తనకి ఇన్స్టెంట్గా చేంజ్ చేసేటట్టు. అండ్ ఆల్సో లైక్ కంఫర్టబుల్ డ్రెస్ కూడా నేను క్యారీ చేసేదాన్ని. విహాన్ విషయంలో నేను చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. వీలైతే ఎక్స్ట్రాగానే క్యారీ చేసేది, కానీ తనకు ఎప్పుడు అయ్యో ఇది లేక నేను బాధపడింది అయితే చాలా తక్కువ అసలు. అండ్ యా, ఈ టెంపుల్లో కూడా లైక్ షోల్డర్స్ సీత్రూ ఉండద్దు. సో అక్కడే షాల్స్ ఉంటే అది వేసుకున్నాను. మోస్ట్ ఆఫ్ ద బుద్ధ టెంపుల్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా, అంటే అక్కడ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఆ విగ్రహాన్ని అలా చూస్తూ చాలా పీస్ అనిపించింది. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక ½ hour వరకు అక్కడే కూర్చున్నాము, మంచిగా అనిపించింది. దేవుడికి దండం పెట్టుకో విహాన్ అంటే తను అక్కడ గాయత్రి మంత్రం చదువుతున్నాడు, ఓం భూర్భువ స్వహ అని చెప్పేసి. సో విహాన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఓకే చలో లెట్స్ గో. అయితే మాకు చాలా హెల్ప్ చేసిండు ఈరోజు. తన కార్లోనే వచ్చామన్నమాట ఈరోజు. మొత్తం తిరిగాం చాంగ్ రాయ్ అంతా.
మేమైతే చాలా లక్కీ అనుకుంటున్నాము బికాజ్ మా ఈ చాంగ్ మాయ్ అనే ట్రిప్ సక్సెస్ఫుల్ అయిందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ పర్సనే. మేము ర్యాండమ్గా జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే అప్పుడు ఈ పర్సన్ మాటల్లో కనెక్ట్ అయ్యాడనమాట. సో అప్పుడు తిను చెప్పాడనమాట, మీకు బయట మేము ప్లేసెస్కి తీసుకెళ్తాను అని చెప్పేసి. అండ్ ఆల్సో మాకు కొంచెం డౌట్ ఉండే బికాజ్ మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అంత ఈజీగా ట్రస్ట్ చేయలేం కదా. ఈయనే ముందు ఇండియన్ ఫ్యామిలీస్తోని ట్రావెల్ అయి ఉన్నాడు, అంటే వాళ్ళని కూడా ఇలాగే తీసుకొని వెళ్ళాడనమాట. ఆయన ఆ ఫొటోస్ అవన్నీ మాతో చూపెట్టాక మాకు కొంచెం అప్పుడు నమ్మకం వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే అది మాదే కార్ అన్నట్టుగా మేము తిరిగాము ఆ కార్లో. అసలు కొంచెం కూడా తను హెసిటేట్ అవ్వకుండా ఏ ప్లేస్ అంటే ఆ ప్లేస్కి తిప్పాడు. అండ్ ఎంతసేపు అంటే అంతసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ. అండ్ ఆల్సో నేను పృథ్వీ ఇద్దరం ఫొటోస్ దిగుతుంటే కూడా అప్పుడప్పుడు విహాన్ని చూసుకునేవాడు తను. సో చాలా స్వీట్ పర్సన్ హీఈస్. మీకు కూడా ఒకవేళ మీరు చాంగ్ మాయ్ అలా వెళ్తున్నారు అంటే మీకు కూడా ఎవరైనా క్యాబ్ డ్రైవర్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, ఈ పర్సన్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఈ విగ్రహం ఉన్నది ఇక్కడికి వెళ్తాం అనుకుంటున్నాను. ఇగో ఈ విగ్రహం ఇక్కడ ఉన్నాయి. థాయిలాండ్లో కూడా చాలా హ్యూమిడ్ ఉండే, సో మేము మొత్తం తడిచిపోయామన్నమాట స్వెట్ ద్వారా. సో అందుకే కొంచెం ఫ్రెష్ క్లోత్స్ వేసి అంటే చేంజ్ చేసుకొని అదే రోజు బిగ్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూసారు కదా ఆ పెద్ద విగ్రహం ఉంది. సో ఆ కింది నుంచి మేము ఆల్మోస్ట్ అక్కడ బొట్టు ఉంది కదా ఆ విగ్రహానికి, అక్కడి వరకు వెళ్ళామన్నమాట లిఫ్ట్లో. 25th ఫ్లోర్కి అది. సో ఇక్కడ వీళ్ళ ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ పైనుంచి వ్యూ చూస్తే కూడా మస్తు అనిపించింది అసలు. అంటే ఆ సిటీ వ్యూ మొత్తం కనిపించింది అక్కడి నుంచి. అక్కడ జరుగు చూపిస్తా. పైనుంచి సిటీ వ్యూ చూశాక నెక్స్ట్ ఇక కిందికి వచ్చేసాము. అక్కడ రాగానే మా విహాన్కి ఐస్ క్రీమ్స్ కనిపించాయి. సో కొన్ని టైంలో మనం కొన్ని ఇక ఏమంటారు వదిలేయాల్సిందే. సో వాళ్ళని కూడా కొంచెం హ్యాపీ చేసి సాటిస్ఫై చేయాలంటే డైలీ ఒక్క ఐస్ క్రీమ్ అలా, అంటే ఎవ్రీడే ఏం కాదు, సమ్ టైమ్స్ తను చూసి నాకు కావాలి అన్నప్పుడైతే నేను కొనిచ్చాను అనమాట తనకి. ఎంత బాగుందంటే కృష్ణుడు బృందావనం అంటారు కదా, సేమ్ అలాగే ఉంది. అసలు ఆ సీరియల్లో చూపిస్తారు అది మొత్తం ఒక బృందావనం ఎలా ఉంటుందో నిజంగా ఇక్కడ అలాగే ఉంది. మస్తు అంటే మస్తు నచ్చింది నాకైతే ఈ ప్లేస్. రియల్ ఫ్లవర్స్ తోని ఎంత అందంగా ఉందో అసలు. ఎక్కడ చూసిన ఫ్లవర్స్ అండ్ స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది కదా, ప్లెజెంట్ స్మెల్ ఉంది. విహాన్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వావ్, వర్తి ప్లేస్ కంచా నేనైతే. సో మేము మెయిన్గా రావడానికి ఈ ప్లేస్కి రావడానికి కారణం ఈ కెఫే కూడా. సో దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అనుకున్నాం మేమైతే. ఇవన్నీ రియల్ ఫ్లవర్సే కదా. బిగ్ బుద్ధ టెంపుల్ దగ్గరలో ఉంది, అన్ని రియల్ ఫ్లవర్స్. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. పేరు లలిత కెఫే. వావ్, వియాన్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమైంది వియాన్? ఏ వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి చూపెట్టు, నాకు చూపెట్టు, నాకు ఎక్కడున్నాయి చూపెట్టు. పద. వావ్, అసలు లుక్ ఎట్ ద వ్యూ గైస్. మస్త్ అంటే మస్తు ఉండే అసలు. చెప్పాలంటే ఇది ఒక డ్రీమీ ప్లేస్. అంతా బాగుండే, మొత్తం ప్లాంట్స్ ఫ్లవర్స్తోని. సో నేను చెప్పని అవసరం లేదు, మీరే చూసేయండి. సో విహాన్ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ప్రతి ఒక్క మూమెంట్ని. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ హీఈస్ హ్యాపీ. తను ప్రతి ఒక్క మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో పిల్లలకి కొన్ని ప్లేసెస్ బోరింగ్ అనిపిస్తాయి కదా, బట్ నో, విహాన్ వాజ్ ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ ఈ ప్లేస్ మొత్తంలో. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళాక మనం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం? సో నేనైతే ఫుల్ ఆన్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పుడో పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ID ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సక్సెస్ఫుల్లీ మా Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ లైక్ 4 ప్లేసెస్ కవర్ చేసాము. సో అన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి, చాలా వర్త్. అసలు చాలామంది థాయిలాండ్ అంటే జస్ట్ ఏమంటారు ఫుకెట్, పటాయా అండ్ బ్యాంకాక్ వచ్చి వెళ్తారు. బట్ చాంగ్ మాయ్, చాంగ్ రాయ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ప్లేస్ టు విజిట్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీస్తోని, బ్యాచిలర్స్ అని ఎవరైనా రావచ్చు. లైక్ యాక్చువల్గా థాయిలాండ్ వాళ్ళ ఒక ట్రెడిషన్ని మీరు చూడాలనుకుంటే
నార్థన్ సైడ్ రావాలి. నార్త్ థాయిలాండ్ అయితే చాలా ఫేమస్ వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ కల్చర్ కి. సో కంపల్సరీ మీరు వస్తే మాత్రం ఇక్కడ కూడా ఒక 2 days ప్లాన్ చేసుకొని వస్తే మాత్రం లైక్ యూ విల్ గెట్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మాకైతే చాలా మంచి అనిపించింది, అంటే మంచి స్పాట్స్ మిస్ అయ్యే వాళ్ళం. అండ్ ఈ కఫే కూడా అసలు చెప్పలేను మాటల్లో, నెక్స్ట్ లెవెల్. మేము వీడియోస్ చూసాం కానీ చూసింది వేరు, రియల్ గా ఫీల్ అయింది మాత్రం అస్సలు మర్చిపోలేము మేమైతే ఈ కఫే. చలో దెన్ ఇదండి వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ థాయిలాండ్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్ గైస్. చలో దెన్ బాయ్.